తమ్ముడు రామయ్య, ఎలా ఉన్నావు? అన్నయ్య, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏమిటన్నయ్య, ఇన్నాళ్ళకి మీకు తమ్ముడు గుర్తొచ్చాడా? నిజానికి నిన్ను మర్చిపోతే ఈ రోజున ఇంటి వరకు వచ్చేవాణ్ణి కాదు కదా తమ్ముడు. అది నిజమేలా అన్నయ్య. తమ్ముడు, నిజానికి నీకొక విషయం చెబుదామని నేను పట్నం నుంచి నీకోసం వచ్చాను. చెప్పన్నయ్య, ఏంటి విషయం? మరేం లేదురా, పట్నంలో నా కూతురు అల్లుడు ఒక వ్యాపారం మొదలుపెట్టారు. అది 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడుస్తుంది. ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని చాలా వృద్ధి చేశారు. అయితే ఇప్పుడొక చిన్న సమస్య వచ్చింది. ఏమిటన్నయ్య అది? పట్నంలో ఇంకో దుకాణం తెరవాలని మా అల్లుడు కూతురు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి విషయమే కదన్నయ్య. ఇందులో సమస్య ఉంది. సమస్య అంటే ఆ దుకాణం నడపడానికి మనానే ఒకరు కావాలి. అల్లుడు కూతురు ప్రస్తుతం ఉన్న దుకాణాన్ని చూసుకోవడంలోనే తలమునకలై ఉన్నారు. నాకా వయసైపోతుంది. నేనందులో ఇప్పుడు తలదూర్చలేను. అలా అని వ్యాపారాన్ని పెంచడానికున్న మంచి అవకాశాన్ని వదులుకోవాలని